హలో ఫ్రెండ్స్, నేను మీ రేణుకారెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వీరా ఫ్యాషన్స్. ఈ వీడియోలో టైలింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాం కదండి. ఆ కటింగ్లో మిగిలిన క్లాత్తో చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఎలా కుట్టచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి డ్రెస్లో సైడ్న మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్ వచ్చేసి 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ పిల్లలకి ఫ్రాక్ సరిపోతుంది. ఈ క్లాత్ను కత్తిరించడానికి ముందు ఇలా సపరేట్గా ఒక పేపర్ను తీసుకొని ఈ పేపర్ పైన కొలతలతో బాడీ పార్ట్ను కట్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 8.5 ఇంచీలు, వెడల్పు వచ్చేసి 6.25 ఇంచీకి గుర్తుపెట్టుకొని ఈ పేపర్ను తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4.25 ఇంచ్ దగ్గరికి గుర్తుపెట్టుకొని నెక్ కోసం 2 ఇంచుల దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫ్రంట్ నెక్ వచ్చేసి 2.25 లేదా 3 ఇంచుల వరకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఆర్మ్ హోల్ వచ్చేసి 4.5 ఇంచుకి వరకు గుర్తుపెట్టుకొని ఇది బాక్స్ లాగా గీసుకోవాలి. రౌండ్ నెక్ కోసం ఇలా నెక్ దగ్గర కర్వ్ గీసుకోవాలి. తర్వాత చెస్ట్ వచ్చేసి 5.25 ఇంచ్ దగ్గరికి గుర్తుపెట్టుకొని దానికన్నా 1 ఇంచి ఇలా ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత వేస్ట్ వచ్చేసి 5.5 ఇంచ్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి, దానికి 1 ఇంచి ఖర్చు కోసం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర గుర్తు పెట్టుకునే దగ్గరికి ఇలా కర్వ్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ గుర్తులు పెట్టుకున్న దగ్గరికి స్కేల్తో లైన్ వేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ దగ్గర కింది నుంచి పైకి ఒక 1/2 ఇంచి గుర్తు పెట్టుకొని ఇక్కడ బాడీ మిడిల్ నుంచి ఈ 1/2 ఇంచి గుర్తు పెట్టుకునే దగ్గరికి క్రాస్గా లైన్ వేసి గుర్తులు పెట్టుకున్న ప్రకారం పేపర్ను కత్తిరించి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి డ్రెస్లో మిగిలిన క్లాత్ కాబట్టి క్లాత్ పొడవునా మిగిలి ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి పైన ఇలా కొంచెం మిగిలింది, ఇక్కడ 2 పొరలతో ఇలా పొడవునా మిగిలింది. ముందుగా ఈ తక్కువ ఉన్న క్లాత్ని తీసుకొని దీనిపైన ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ ఎక్కడ సరిపోతుందో చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ పేపర్ పైన క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా బాడీ కట్ చేసిన తర్వాత ఇంకా క్లాత్ మిగిలి ఉందండి. ఈ మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పొడవుగా మిగిలిన క్లాత్ ఉంది కదండి 2 పొరల మీద, ఈ క్లాత్ను ఇలా నీట్గా సర్దేసుకొని స్కర్ట్ కోసం ఇలా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది 4 పొరల మీద ఉంటుందండి. వెడల్పు వచ్చేసి 12 ఇంచ్ దగ్గరికి గుర్తుపెట్టుకోవాలి. పైన కింద అలాగే గుర్తుపెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. పొడవు వచ్చేసి 10 ఇంచులండి. ఇక్కడ పై పొరకు కొంచెం ఎక్కువే క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువే ఉంది. తక్కువ ఉన్న వైపు ఇలా లోపల చూసుకొని ఇక్కడ 10 కన్నా దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువే ఉందండి కాబట్టి సరిపోతుంది. ఈ క్లాత్ వచ్చేసి సమానంగా ఉండదు కాబట్టి క్లాత్లో ఎక్కడైతే పొడవు తక్కువగా ఉంటుందో ఆ కొలతనే మొత్తం అంతా తీసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వెడల్పు తీసుకున్న దగ్గర 12 ఇంచుల దగ్గరికి ఇలా కట్ చేసుకోవాలి 4 పొరల మీద. తర్వాత మనం తక్కువ ఉన్న సైడు ఎంత పొడవు అయితే వచ్చిందో దీనికి 10.5 వచ్చింది కదండి తక్కువ ఉన్న సైడు, అదే కొలత ఇక్కడ పెట్టుకోవాలి. ఈ కొలతను ఇలా అక్కడక్కడ గుర్తు పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రాక్కు సరిపోతుందండి. ఒకవేళ దీనికన్నా క్లాత్ తక్కువ ఉందనుకోండి సేమ్ క్లాత్నైనా కింద కుచ్చులాగా వేసుకోవచ్చు, లేకపోతే దీనికి కాంబినేషన్లో దీనికైతే వైట్ కాంబినేషన్ సరిపోతుంది, వైట్ అయినా కింద కుచ్చులాగా వేసుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత దీని మిడిల్ గుర్తు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్లో ఇందాక కట్ చేసుకున్న తర్వాత దానిలో మిగిలిన క్లాత్, దీంట్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ పేపర్ కత్తిరించి పెట్టాను కదా, అది ఎక్కడ సెట్ అవుతుందో చూసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటే ఈ క్లాత్ వచ్చేసి హిప్ బెల్ట్కు అలా సరిపోదు, అందుకనేసి ఇలా పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే హిప్ బెల్ట్ కోసం సరిపోతుంది. ఇక్కడ క్లాత్ వచ్చేసి 2 పొరల మీద ఉంటుంది. దీన్ని సర్దుకొని ఫ్రంట్ పార్ట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్ కోసము. నాకు ఇక్కడ గోటు సైడ్ వచ్చింది కాబట్టి నేను 3/4 ఇంచ్ మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నాను. ఒకవేళ గోటు రానట్టయితే 1 ఇంచ్ తీసుకోవాల్సి ఉంటుంది ఉక్స్ పట్టి కోసము. ఉక్స్ పట్టి కోసం గుర్తు పెట్టుకున్న తర్వాత ఇలా బాడీ పార్ట్ని పెట్టేసి చుట్టూ డ్రా చేసుకోవాలి. హుక్స్ లేకుండా జిప్ పెట్టుకోవాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది గోటున్న సైడు, గోట్ లేని సైడ్ అయితే ఒక 3/4 ఇంచ్ సరిపోతుంది. బ్యాక్ నెక్ కోసం ఇక్కడ 2 ఇంచుల దగ్గర గుర్తు పెట్టేసుకొని ఇదే పేపర్ను ఇలా పైకి పెట్టేసి 2 ఇంచుల దగ్గరికి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇక్కడ ఒక 1/4 ఇంచి గుర్తు పెట్టుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ కట్ చేసిన క్లాత్లోనే హిప్ బెల్ట్ కోసం ఇలా మడత పెట్టుకొని, నాకు ఇక్కడ 2 ఇంచీలు ఉందండి బందె కోసం. ఇప్పుడు ఇక్కడ పీసులుగా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. 2 ఇంచీల వరకు ఇటు సైడ్ క్లాత్ను స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మడత మీద వచ్చాయి కదండి, ఇలా 2 బందెలు వస్తాయి. ఇంకా ఇది దీనిలో మిగిలిన క్లాత్ అండి. దీన్ని పక్కన పెట్టేసి, ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ కోసం కట్ చేసాం కదండి, దానిలో మిగిలిన క్లాత్. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ కోసం కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. తర్వాత కింద ఫోల్డింగ్ కోసం ఒక 1/4 ఇంచి గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఈ చివర కూడా 1/4 ఇంచి గుర్తు పెట్టుకొని 1/4 ఇంచ్ గుర్తు పెట్టుకున్న దానికి పైన హ్యాండ్ కోసం 3 ఇంచీలు గుర్తు పెట్టుకోవాలి. అలాగే ఇటు చివర కూడా 3 ఇంచీలు పెట్టుకొని ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గరికి హ్యాండ్ డౌన్ కోసం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ వెడల్పు వచ్చేసి 6 ఇంచీలు ఉండేట్టుగా చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచీలు ఉండాలి. ఇక్కడ పైన 3 ఇంచీల దగ్గర నుంచి ఇలా హ్యాండ్ డౌన్కు కర్వ్ గీసుకోవాలి. గుర్తులు పెట్టుకున్నట్టుగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్కి పైన ఇలా కచ్చిచ్చుకోవాలి. ఇంకా ఇందులో ఈ క్లాత్ మిగిలిందండి. ఈ క్లాత్లో నుంచి ఫ్రాక్కి బౌలాగా ఏమన్నా కుట్టాలనుకున్న చిన్న చిన్న మోడల్స్ కుట్టచ్చు. దానికి ఈ క్లాత్ సరిపోతుంది. నేను ఇక్కడైతే ఏమీ కుట్టట్లేదు. ఇక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కత్తిరించగా మిగిలిన క్లాత్. దీంట్లో మెడ పీసులు కట్ చేస్తున్నాను. అంతేనండి, ఫ్రాక్ కత్తిరించడం అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రాక్కి స్కర్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రాక్కి వెనకాల కుట్టడానికి బందెలు, మెడ పీసు. ఇక ఫ్రాక్ ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.